బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలో మరో దారుణం చోటు చేసుకుంది. గతంలో మెడికల్ కాలేజీ ఉదంతం అర్ధరాత్రి జరిగి దేశం మొత్తాన్ని కుదిపేస్తే ఇప్పుడు పట్టపగలు, అది కూడా సాయంత్రం వేళ మొదలైనటువంటి ఒక దారుణం రాత్రి 11 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. అది కూడా లా కాలేజ్ ప్రిమిసెస్లో. లా కాలేజ్ ప్రిమిసెస్లో గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనకి కారణం ఏంటి? ఒకవైపు వైద్య కళాశాల, మరోవైపు న్యాయ కళాశాల. కోల్కతాలో కాలేజీల్లో కూడా విద్యార్థులకు భద్రత లేదా, ముఖ్యంగా ఆడపిల్లలకు భద్రత లేదా అనే సందేహం వస్తుంది. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన అంశాలను విశ్లేషించడానికి మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ బత్తుల రామకోటి గారు ఉన్నారు. రామకోటి గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. కోల్కతా ఇన్సిడెంట్ మొన్నటి వరకేమో వైద్య విద్యార్థిని గురించి మాట్లాడాల్సి వచ్చింది. తర్వాత ఆ మధ్య శర్మిష్ట అరెస్ట్ గురించి డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో చేస్తే నోయిడా దాకా వెళ్ళి అరెస్ట్ చేసి మరీ వచ్చారు. కానీ ఈరోజు కోల్కతాలో, అది కూడా చాలా కీలకమైన జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కాలేజీ ప్రాంగణంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం అది ఒక రాజకీయ అంశంగా కూడా మారిపోతుంది. ఏంటి అసలు ఏం జరిగింది? న్యాయ కళాశాలలో ఉండేటువంటి వసతులు కానీ, సౌకర్యాలు కానీ ఎలాంటివి ఉన్నాయి? ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కోల్కతాలోని? స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తి ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. అదేంటంటే, ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు వర్ధిల్లుతారు. దేశ భవిష్యత్తు అనేది విద్యార్థి తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుంది అనేది ఈ ఆది వ్యక్తి వివేకానంద స్వామి చెప్పినటువంటి రెండు సూక్తులు మనం గనక ఒకసారి పరిశీలించితే దాని క్వైట్ కాంట్రాడిక్ట్ గా ఇప్పుడు జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే, సాక్షాత్తు కలకత్తా అంటే పశ్చిమ బెంగాల్ రాజధాని. ఇప్పుడు ఉన్నత విద్యని అభ్యసించేటువంటి, గతంలో జరిగినటువంటి వైద్య విద్య కావచ్చు, ఇప్పుడు న్యాయ విద్యార్థి కావచ్చు, ఉన్నత విద్యని అభ్యసించి వాళ్ళు ఉన్నతమైనటువంటి వృత్తుల్లోకి రావాల్సినటువంటి వ్యక్తులు ఇలాంటి అవాంఛనీయటువంటి, అంటే సభ్య సమాజం కూడా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితులకి వీళ్ళు ఒడికట్టడం అనేది, మనం వీళ్ళు నిజంగా ఒక రకంగా చెప్పాలని న్యాయశాస్త్రం చదువుతున్నారు, చదివాడు కూడా ఆయన. ఎందుకంటే న్యాయశాస్త్రం పూర్తి చేసుకొని అప్రెంటిస్ చేస్తున్నాడు అనేది మనకున్న సమాచారం ప్రకారం. ఇంకో ప్రక్క చెప్తే ఆయన టిఎంఎస్ విద్యార్థి విభాగానికి నాయకుడు, దక్షిణ కలకత్తాలో ఒక ప్రధాన కార్యదర్శిగా టిఎంఎస్ విద్యార్థి విభాగానికి పనిచేస్తున్నాడు. పెద్ద పెద్ద నాయకులతోటి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇలాంటి రాజకీయ సంబంధాలు ఉండి సమాజంలో ఒక రాజకీయ ఆలోచనతోటి ముందుకొచ్చి రేపు ఏదైనా సమాజాన్ని మార్పు తేవాలి అనేటటువంటి ఉండటానికి అవకాశం ఉన్నటువంటి రాజకీయ రంగం కానీ, న్యాయవాది వృత్తిని కానీ చేపట్టిన వ్యక్తి, ఒక వ్యక్తి ఇష్టానికి వ్యతిరేకంగా మహిళని, సాటి జూనియర్ మహిళ అయినటువంటి ఆ అమ్మాయి విద్యార్థిని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను చేసి ఆ రోజు నాకు పెళ్లి చేసుకోమని ముందు మాట్లాడటం, అమ్మాయి పెళ్లికి నిరాకరించడం, అమ్మాయిని బలవంతంగా సెక్యూరిటీ సిబ్బంది గదిలో తీసుకెళ్ళటం, ఒప్పుకోకపోతే హాకీ స్టిక్ తోటి కూడా అమ్మాయిని కొట్టడం, కొట్టి ఆ అమ్మాయిని బలవంతంగా తనతో పాటు ఒక ఇద్దరు విద్యార్థులు సీనియర్స్ ని తీసుకొచ్చి సామూహికంగా రేప్ చేయడం అనేది అంతకుముందు మనం నిర్భయ సంఘటన తర్వాత ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామంగా చూస్తున్నాం. దీంట్లో ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పినటువంటి చెప్పినటువంటి సమాచారం ప్రకారం బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఇప్పుడు మనకి కొన్ని సెక్షన్స్ కూడా వాళ్ళ మీద ఆపాదించారు. పాత సెక్షన్స్ అయితే 354 ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం అయితే అది 74 కిందకు వస్తుంది. అదేవిధంగా పాత సెక్షన్ 376 ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం అయితే 64కి వస్తుంది. అదేవిధంగా పాత ఐపీసీ ప్రకారం 509, ఇప్పుడు కనుక మనం చూసినట్టు 351 సబ్ సెక్షన్ 2-3 కింద కూడా వస్తుంది. అదే పాత సెక్షన్స్ ప్రకారం చూస్తే 509 ఇప్పుడున్న ప్రకారం చూస్తే 79 బిఎన్ఎస్ కింద నమోదు చేశారు. ఇవన్నీ కూడా రేపు వారి మీద బెయిల్ రాకుండానికి, నేరం రుజువైతే 10 years అప్ టు పనిష్మెంట్ జరిగింది. వాళ్ళని పూర్తి స్థాయిలో శిక్షించడానికి కూడా అవకాశం ఉంది. ఇది క్విక్ కన్విక్షన్ కేసుగా కూడా భావిస్తా ఉన్నాం. కానీ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి విధానం, ముఖ్యంగా లా కాలేజీలు అంటే వాళ్ళు నేర్చుకునేదే న్యాయ విద్య. అలాంటి చోట్ల ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అతను ఒక స్టూడెంట్స్ యూనియన్ లీడరు, టీఎంసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ యూనియన్ లీడరు. అక్కడ యూనియన్ ఆఫీస్ పక్కన ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట. మీటింగ్ తర్వాత తనని నిర్బంధించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనేది ఆమె రాసినటువంటి కంప్లైంట్లో చాలా సంచలనమైనటువంటి విషయాలు ఉన్నాయి.
సో రాజకీయాలు ప్లస్ కాలేజీలు ఈ విషయంలో పశ్చిమ బెంగాల్లో ఒక స్పెషల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రతి అంశం కూడా రాజకీయాలతో ముడిపడేటువంటి సంఘటనలు అయిపోతున్నాయి ప్రతిసారి. అప్పుడు కేశవ్ గారు మీరు పశ్చిమ బెంగాల్ చూస్తే భారతదేశాన్ని మొత్తానికి కూడా ఏడు చుక్కలాగా ఉంది. అంటే భారతదేశం ఈ రోజు ఏం ఆలోచిస్తుందో అది నిన్నే ఆలోచించేటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో ముందుగానే ఒక రోజు ఆలోచిస్తూ ఉంది. అంటే మనం చూస్తే జాతీయ ఉద్యమంలో కూడా బెంగాల్ విభజన కానివ్వండి, జాతీయ ఉద్యమానికి సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులను అందించినటువంటి గడ్డ. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఒక కమ్యూనిస్ట్ భావజాలం 30 ఏళ్ళు కమ్యూనిస్టులు ఏకదాటిగా 6 సార్లు గెలిచి ఒకే ముఖ్యమంత్రి జ్యోతి బసు గారిని అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక అవేర్నెస్ కలిగినటువంటి రాష్ట్రం అది. ఇప్పుడు దాకా కూడా ఒక అభివృద్ధిలోనో లేదంటే ఒక రాజకీయంగా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వటం కానీ, యాజిటేషన్ చేయటం కానీ, ఏదన్నా ఒక మంచి అవేర్నెస్ స్టేట్ గా ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం చూస్తే మన మెడికల్ విద్యార్థి విషయంలో కానీ, ఇప్పుడు ఏమన్న విషయంలో కానీ చూస్తే ఇప్పుడు నెగిటివ్. అంటే మనం ఏదైతే మనకి సమాజంలో ఉన్నటువంటి విలువలకు వ్యతిరేకంగా ఆడవాళ్ళకి ఇప్పుడు మనం చూస్తే మనం ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ డెవలప్ చెందాలంటే స్త్రీలు కూడా సమూలంగా సమాన స్థాయిలో డెవలప్మెంట్ చెందాలంటే వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. వాళ్ళకి స్వేచ్ఛ అంటే వాళ్ళు నిర్భయంగా ఎక్కడైతే ఇప్పుడు మన మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు స్త్రీ అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా నిర్భయంగా తిరిగినప్పుడు ఈ దేశానికి నిజమైన స్వతంత్రం అని చెప్పారు. ఇప్పుడు అర్ధరాత్రి కాదు, పట్టపగలే రాష్ట్ర రాజధాని కలకత్తాలో అది సాక్షాత్తు న్యాయ విద్యార్థులు చదువుకొని న్యాయవాదులు తయారు చేసేటువంటి ప్రగణంలో ఇప్పుడు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఇది జరిగిందంటే సభ్య సమాజం భారతదేశం కూడా ఎటుపోతుంది. ఈ యొక్క మనం చూస్తే సామాజిక సంతోషం లాంటిది కూడా ఏమవుతుంది, స్త్రీ యొక్క వాళ్ళని చూసినట్లయితే సాధికారత. ఇప్పుడు వేరే పిల్లల్ని చదివించాలన్నా, వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు ప్రోత్సహించాలన్నా తల్లిదండ్రులు భయపడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఘటన జరిగినాక స్త్రీని గడప దాటకుండా వాళ్ళ ఉన్నత ఒక ఎంపీ ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒక కామెంట్ కూడా చేశారు. ఆమె స్నేహితులే ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు, ఎలాంటి స్నేహితులు ఎంచుకోవాలో అది వాళ్ళ చాయిస్, ఆ విషయంలో ఫెయిల్ అయితే ఎలాంటి పరిణామాలే ఉంటాయి అన్నాడు. అంటే ఎవరికి హెచ్చరిక? ఆయన చెప్పినటువంటి మాటలు తప్పు చేసిన వాళ్ళని దండిస్తున్నట్టు హెచ్చరిస్తున్నట్టు అనుకోవాలా, లేదంటే బాధితురాలని దండిస్తున్నట్టు బెదిరిస్తున్నట్టు భావించాలా? ఇది ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు, సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సినటువంటి వ్యక్తులు, సమాజం దశ నిర్దేశించాల్సిన వ్యక్తులు ఇలా ముద్దాయిల్ని వెనకేసుకొని వచ్చి బాధితురాలకు వ్యతిరేకంగా వాళ్ళు స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకునే తప్పుడు. అంటే ఎవరైనా తల్లిదండ్రులు జన్మనిచ్చేటప్పుడు కానీ, స్నేహం చేసేటప్పుడు కానీ వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి పసిగట్టేటటువంటి పరిజ్ఞానం అందరికీ ఉండకపోవచ్చు. అది ఉండాలని రూలు కూడా ఏం లేదు. కానీ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వ పరంగా ఇప్పుడున్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ టీఎంసీ ఎలాంటి చర్యలు అవలంబించాలా, ఎలాంటి చర్యలకి మనం ఇలాంటి జరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా అనే దాని మీద నాయకత్వం దృష్టి పెట్టకుండా ఈ రోజు ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి అదేవిధంగా ముద్దాయిల్ని ప్రోత్సహించే విధంగా, నిందితుల్ని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ పార్టీ యొక్క విద్యార్థి విభాగం నాయకుడు కాబట్టి దాన్ని వెనకేసుకునే విధంగా చెప్తుంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు వారు ఒక స్త్రీ 3 సార్లు ఆమెకు అధికారం అందించారు. ఒక స్త్రీ ఉన్నటువంటి అధినాయకత్వంలో ఉన్నటువంటి ఈ ఎంపీ ఒక స్త్రీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో రాజధానిలో ఇలాంటి సంఘటన జరిగితే సిగ్గుతో తలంచుకొని చంపలేసుకోవాల్సినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇలాంటి కామెంట్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఆయన ఆ కామెంట్ ని కూడా విత్డ్రా చేసుకోవాలనేది నా అయినా. ఇప్పుడు దీనిపైన విచారణ ఏ విధంగా ఉండొచ్చు? ఆల్రెడీ మనం వైద్య విద్యార్థిని ఇష్యూ కూడా అలానే దేశం మొత్తం చూసింది. ఫైనల్గా ఎవరైతే ఆ ఘటనకి పాల్పడ్డారని మొదట అన్నారో అతన్నే కోర్టు కూడా తేల్చి చెప్పింది దోషి అతనే అని చెప్పాను. ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉందనే అభిప్రాయం ఉంది. సో దీని విచారణకి ఎలాంటి సెక్షన్స్ తీసుకోవచ్చు, ఎలాంటి శిక్షలు పడవచ్చు, లేదా ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు కూడా ఏంటి? ఎందుకంటే ఈ బిఎన్ఎస్ వచ్చిన తర్వాత అసలు రేప్ విక్టిమ్స్ రేప్ చేయాలంటే భయపడేటువంటి పరిస్థితులు తీసుకొస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అయినా కానీ ఇవేం ఆగడం లేదు. సో ఎలాంటి సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంది ఇందులో? మీరు చెప్పిన ప్రకారం దీంట్లో ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. వాళ్ళు స్పందించి దీని మీద ఒక స్వతంత్ర ప్రతిపదికి వెళ్ళినటువంటి సమస్యతోటి విచారణ చేయించాలా అని చెప్తున్నారు. అక్కడ కేశవ్ గారు మీరు కనుక ఆలోచించినట్లయితే రాజకీయ పరిస్థితుల్ని, రాజకీయ యొక్క సినారీ, పొలిటికల్ సినారీని చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనేది అపోజిషన్ లో ఉంది రాష్ట్రంలో.
కేంద్రంలో బీజేపీ రూలింగ్ లో ఉంది, అక్కడ టీఎంసీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అధినాయకత్వం కూడా దీన్ని పెద్ద యాజిటేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఇది నేషనల్ ఇష్యూగా కూడా ఇది అవుతా ఉంది. అందుకని దీని మీద స్వతంత్ర పరిపతి కలిగినటువంటి ఒక పరిశోధన, ఒక ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. ఆ పెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగి వీళ్ళ మీద ఇంకా ఇప్పుడు రేప్ పెట్టారు కాబట్టి నేను ముందు చెప్పినట్టు పాత 376 ప్రకారంగా 354 ప్రకారంగా న్యాయంగా ఇప్పుడు నిరూపణ అయితే ఇది విచారణలో ఉన్నటువంటి ఈ యొక్క బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నేరంగా నిరూపణ అయితే వారి ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పట్టడానికి అవకాశం ఉంది. నిర్భయ కేసులో కానీ అంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో మహిళల మీద జరిగినటువంటి కేసుల్లో కూడా మనకి కన్విక్షన్స్ వచ్చింది, శిక్ష పడ్డాయి. దీంట్లో కూడా పెయిన్ ఇన్వెస్టిగేషన్ జరిగితే అక్కడ ఐ విట్నెస్ కూడా ఉన్నారు. ఎందుకంటే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు నివసించేటువంటి ప్లేసే సీన్ ఆఫ్ అఫెన్స్ గా ఉంది కాబట్టి అక్కడ లా కాలేజీలో ఉన్నటువంటి సెక్యూరిటీని కానీ ఐ విట్నెస్ కానీ ఎగ్జామ్ చేసి అక్కడ కూడా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ జరగకుండా పెయిర్ జస్టిస్ అంటే పెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరిగితే ఖచ్చితంగా వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ లాంటివి కూడా వస్తేనే మనకి ఇప్పుడున్న కొత్త చట్టాల ప్రకారం కానీ సమాజంలో ఇంకోసారి చేయాలన్న భయం కానీ మనం చూసాం. నిర్భయ లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాకా ట్రైన్ జరగలేదు. ఇలాంటి చిన్న చిత్తకాయ కూడా ఎక్కడ కూడా జరగకుండా స్త్రీలు కూడా స్వేచ్ఛగా వాళ్ళు మళ్ళా విద్య హక్కుని ఉపయోగించుకొని వాళ్ళ స్వేచ్ఛ, రాజ్యాంగం అందించినటువంటి స్వేచ్ఛ ప్రకారం కూడా వాళ్ళు నడుచుకొని ఉపాధి కోసం కానీ వాళ్ళు ఉన్నత చదువులు చదవాలంటే ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకూడదంటే ముందు పెయిర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత దాని మీద కన్విక్షన్ కూడా వస్తుంది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామకోట గారు విశ్లేషణ అందించినందుకు. ఇది కోల్కతాలో జరిగినటువంటి దారుణం పైన రాజకీయాల ప్రభావం కంటే కూడా చట్టపరంగా జరగాల్సినటువంటి విచారణకి అందరూ సహకరించాలని చెప్పని బీఆర్కే గారు సూచిస్తున్నారు. అలానే కళాశాలలో ఇలాంటి దురాగతాలు జరగడం పైన స్పెషల్ ఫోకస్ పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఒక మహిళ నేతృత్వం వహిస్తున్నటువంటి రాష్ట్రంలో పదే పదే ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.